హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు రెండు ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఒకటి వచ్చేసి మనకి జీపీఓకి సంబంధించినటువంటి, అలాగనే డీసెట్ సంబంధించిన నోటిఫికేషన్స్ అనమాట అండి. ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి వివరాలకు మనం వెళ్దాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక మనము జీపీఓలకు సంబంధించినటువంటి గ్రామ పాలన ఆఫీసర్ సంబంధించినటువంటి 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్, వీరిని ఎక్స్టెన్షన్స్ ఆఫ్ విఆర్ఓస్ విఆర్ఎల్ని వీళ్ళ డిసిగ్నేషన్ చేంజ్ చేస్తూ గ్రామ పాలన ఆఫీసర్స్గా వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది అనమాట అండి. వీరికి సంబంధించినటువంటి ఈ వచ్చినటువంటి జీవో నెంబర్ 41 సంబంధించినటువంటి పూర్తి వివరాలతో నిన్నటి దిన ముందు వీడియో చేయడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా వీడియో చూడనట్లయితే తప్పకుండా వీడియో చూడండి. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక జీపీఓలకు సంబంధించినటువంటి ఇప్పటికీ 6,000 మంది పాత విఆర్ఓలను విఆర్ఎల్లకు ఆప్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. మిగిలిన ఏదైతే 4,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో 4,000 పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటిది డైరెక్ట్ ప్రాసెస్లో చేస్తారా అనేటువంటిది ఇంకా క్లియర్గా మనకు రాలేదు. కానీ మిగతా వాటిని మాత్రం ప్రాసెస్ చేసేటువంటి, అంటే కంపల్సరీగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క జాబ్ చార్ట్ ఎట్లా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక వీరు క్షేత్రస్థాయిలో అంటే ఆన్ ఫీల్డ్లో వీరు కంపల్సరీ ఉండాలన్నమాట అండి. వీరు అవసరమైనటువంటి ఎంక్వైరీని గ్రామ పాలన ఆఫీసర్ల చేత చేయించాలా. వీళ్ళ జాబ్ చార్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. కొత్తగా వచ్చినటువంటి భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి మాన్యువల్ అన్నింటినీ వీరితోనే నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. 12 కాలంలో బదులు నుంచి 14 కాలంలో మాన్యువల్ రికార్డులలో పెట్టనున్నట్లుగా ఇందుకు తెలపడం జరిగింది అనమాట అండి. సో దీన్ని చూసుకున్నట్లయితే కనుక గ్రామానికి ఒక అధికారి ఉంటే క్యాస్ట్, అదే రకంగా ఇన్కమ్ వంటి సర్టిఫికేట్లు కూడా పంచనామాలు చేయడానికి భూ రికార్డులు, అదే రకంగా ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరుల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయిగా విచారణ కొత్తగా నియమించినటువంటి అధికారులకు అప్పగించడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ల్యాండ్ సర్వే రిలేటెడ్ వర్క్స్ అన్నిటిని అసిస్టెన్స్ చేయడం అనేటువంటిది వీరి యొక్క జాబ్ చార్ట్గా ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి జీపీఓలకు సంబంధించినటువంటి వర్క్ అనేటువంటిది ఉంటుందని మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే 6,000 మందికి పైగా చూసుకున్నట్లయితే కనుక ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకోవడం జరిగింది అనమాట అండి. మిగిలినటువంటి 4,000 జాబ్స్ ఏవైతున్నాయి, ఈ 4,000 జాబ్స్ సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చేటువంటి యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక డీసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక డీసెట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. డీసెట్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక మనకి డీసెట్ సంబంధించినది అనమాట అండి. ఇది ప్రీ స్కూల్ సంబంధించినటువంటిది అనమాట. సో దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి, అదే రకంగా టెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటిది డైరెక్ట్ బేసిస్లో రెగ్యులర్ మోడ్లో వస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ డీసెట్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక ఇది చేసినటువంటి వాళ్ళు వాటికి ఎలిజిబిలిటీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది 2 months ఎర్లియర్గా వేయడం జరిగింది అనమాట అండి. అయితే డీసెట్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక డీసెట్ చేయాల్సి అనుకున్నటువంటి వాళ్ళు కంపల్సరీగా ఇంటర్మీడియట్ అనేటువంటిది క్వాలిఫై అవ్వాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఏదైతే లేకపోతే ఎగ్జామ్ రాసేటప్పటికి వీళ్ళు సెకండ్ ఇయర్ ఇంటర్ అనేటువంటి చదివి ఉండాలన్నమాట అండి. ఎందుకంటే వీళ్ళకి అడ్మిషన్స్ ఇచ్చేటువంటి టైం చూసుకున్నట్లయితే కనుక వీరికి అడ్మిషన్ టైం అనేటువంటిది రమ్మరమ్మి మనకి 1 September వరకు ఉంటుందన్నమాట అండి. ఏది మనకి అడ్మిషన్ టైమింగ్ అనేటువంటిది 1 September వరకు ఉంటుంది. కాబట్టి సో ఈ 1 Septemberకి వీరు జాయినింగ్ అయ్యే టైం కల్లా వీరు కంపల్సరీగా ఇంటర్మీడియట్ అనేటువంటిది క్వాలిఫై అయ్యి ఉండాలని చెప్పేసి ఇందులో మనకి షుడ్ హ్యావ్ పాస్ ద ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో కంపల్సరీగా ఇంటర్మీడియట్ అనేటువంటిది కంపల్సరీ రాయాలన్నమాట. ఇప్పుడు ఫైనల్ ఇయర్ రాసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కల్పించడం జరిగింది అనమాట అండి. అయితే ఈ డీసెట్ ఎగ్జామ్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడు ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ డీసెట్ ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి 24th March నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. 15th May వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత 15th May అయిపోయిన తర్వాత మనకి 25th May మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లు ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. 25th May మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఒకవేళ అంటే రాసినటువంటి దాంట్లో క్వాలిఫైయింగ్ ఆఫ్ నేచర్ అనేటువంటిది క్యాండిడేట్కి అడ్మిషన్ ఇచ్చేటువంటి దానికి క్వాలిఫైయింగ్ ఆఫ్ నేచర్ మనం చూసుకున్నట్లయితే కనుక 50% అగ్రిగేట్ అనేటువంటిది కంపల్సరీ వీరు తెచ్చుకోవాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. ఈ డీసెట్లో వాళ్ళకి అడ్మిషన్ రావాలనుకున్నట్లయితే కనుక వాళ్ళు కంపల్సరీగా 50% మార్క్స్ అనేటువంటిది రావాలన్నమాట. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ చూసుకున్నట్లయితే కనుక వారికి ఒక 5% తగ్గుతుంది అనమాట అండి. అంటే వారికి కంపల్సరీగా 45% మార్క్స్ అనేటువంటిది రావాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అయితే 12/4/2017 ఇయర్లో రాసినటువంటి డీసెట్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు
డీసెట్ కాదండి, ఎవరైతే వొకేషనల్ పర్పస్లో ఇంటర్మీడియట్ రాశారో వారు వీటికి ఎలిజిబుల్ కాదని చెప్పి తెలపడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే కనుక 12/4/2019 అంటే 2 సంవత్సరాల తర్వాత రాసినటువంటి వొకేషనల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వారు ఈ డీసెట్ 2025 దానికి వారి ఎలిజిబిలిటీగా తెలపడం జరిగింది అనమాట అండి. సో దీని యొక్క మినిమం ఏజ్ అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక కంపల్సరీ 18 years అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. దెర్ షల్ బి నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ద అడ్మిషన్ ఆఫ్ DIED DPSV ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో డీసెట్ సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది 24th మార్చ్ నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. 24th మార్చ్ నుంచి 15th మే వరకు ఇది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. 25th మేన మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట. 25th మేన మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి ఎగ్జామ్లో 50% అగ్రిగేట్ వచ్చినటువంటి వారిని నార్మల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. SC ST అదే రకంగా ఫిజికల్లీ ఛాలెంజ్ వర్క్ చూసినట్లయితే కనుక 45% మార్క్స్ అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట అండి. మినిమం ఏజ్ వచ్చేసి 17 yearsగా వీరు కన్సిడర్ చేయడం జరిగింది అనమాట అండి. మ్యాక్సిమం ఏజ్ అనేటువంటిది ఏ విధమైనటువంటిది మెన్షన్ చేయలేదు అనమాట అండి. సో ఈ రకంగా మనకి DE సెట్ సంబంధించినటువంటిది రావడం జరిగింది అనమాట. యాక్చువల్గా ఇది జూన్లో రావాల్సినటువంటి నోటిఫికేషన్ 2.5 నెలల ముందే రావడం జరిగింది అనమాట అండి. సో దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 24 నుంచి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది అనమాట. May 15 వరకు ఇది ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటారు. May 25th ప్రవేశ పరీక్ష అనేటువంటిది CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక సకాలంలో కౌన్సిలింగ్ పూర్తయి త్వరగా DED తరగతులు ప్రారంభమవుతున్నాయని చెప్పేసి భావించడం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా నవంబర్ డిసెంబర్లో తరగతులు మొదలవ్వడం జరిగింది. అయితే ఈ ఏడాది మోడల్ స్కూల్ అదనపు సంచాలకుడు కన్వీనర్గా వ్యవహరించగా ఈసారి విద్యాశాఖ సంచాలకుడుగా రమేష్ను కన్వీనర్గా వ్యవహరించడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా DE సెట్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. మనకి 24th నుంచి మార్చ్ 24th నుంచి మనకి ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవాలనేటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది కూడా నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.